హాయ్ అందరికీ. అందరూ బాగుండారు కదా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ పద్మజ రెడ్డి. నేనైతే చాలా బాగున్నానండి. మా ఫ్రెండ్స్ అందరూ నాకు కాల్స్, మెసేజెస్ చేస్తున్నారు. ఒక మంచి వింటర్ రెసిపీ చేయమని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను మంచి శనగ్గింజలతో ఒక రసం అండ్ చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ కోసమే కాదు, మీకోసం కూడా. ఓకేనా? మనందరి కోసం నేను చేయబోయే చికెన్ ఫ్రై చేసేద్దామా? ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగాక ఏం చేయాలో చూద్దాం. ఆయిల్ హీట్ అయిందండి. ఫస్ట్ ఇందులో 2 ఎర్రగడ్డలు, 3 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. నా వంటలన్నీ ఆయిల్ ఎక్కువ వేస్తున్నానని అనుకోకండి. కొంచెం డీప్ ఫ్రైస్ ఎక్కువ చేస్తాను నేను. నాకేమో ఎక్కువ ఆయిల్ వేసి వంటలు చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఈ ఎర్రగడ్డలు బాగా కొంచెం చాలా డార్క్గా వేగాలి. తర్వాతే మనం చికెన్ వేసుకుందాం. చూసారా అండి? ఈ మాత్రం బ్రౌనిష్గా రావాలండి. ఇంత డార్క్గా వస్తే ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. ట్రై చేసి చూడండి మీరు తప్పకుండా. ఇలా వచ్చాక ఇప్పుడు నేను 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఇది కొంచెం దూరగా వేయిద్దాము. చూసారా ఎలా వచ్చిందో? ఇలా దూరగా వేగాక ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో సరిపడ్డ సాల్ట్ కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా పసుపు పొడి వేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేసుకుందాం కాసేపు. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కాసేపు ఇది మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం. ఇది మగ్గేలోపు మనం ఫినిషింగ్ టచ్ కోసం చికెన్కి కావాల్సిన పౌడర్ రెడీ చేసుకుందాం. ఓకే, దీనిలో ఒక 3-4 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్లు ధనియాలు, 4 లవంగాలు, 2 పట్ట, 3 యాలకులు. ఇవన్నీ దోరగా వేయించుకొని పౌడర్ చేసుకుందాం. ఎక్కువ మాడిపోకుండా దోరగా వేయించుకోండి. ఆ స్మెల్ మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఆఫ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, నాకు నచ్చిన రెసిపీసే కాదు, మీకేమైనా మంచి రెసిపీస్ ఉన్నా కూడా నాకు కమెంట్స్లో పెట్టండి. డెఫినెట్గా ట్రై చేస్తాను. చూసారా, ఇలా దూరగా వేయించుకున్నాను. ఇది చల్లారాక మిక్సీలో పౌడర్ చేసుకుందాం. ఈలోపు చికెన్ ఉడికిందో లేదో చూద్దామా? ఇది ఫ్రై కదా, వాటర్ అవసరం లేదు. ఆల్రెడీ చికెన్లో ఉన్న వాటర్తోనే సరిపోతుంది ఫ్రెండ్స్.
ఈ చికెన్ మగ్గడానికి ఇంకా టైం పడుతుంది కదా, ఈలోపు మనం శనగ్గింజలతో రసం పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఈ చింతపండు పులుసు ఉంది కదా, దీన్ని బౌల్లోకి రెడీ చేసేసుకుందాం. మనకి ఎంత వాటర్ కావాలో అంత ముందే పోసేసి పెట్టుకోండి రెడీగా. ఓకే, నేను ఈ బౌల్కి సరిపోయేలా చేసుకుంటున్నాను. ఓకే, చూసారా, ఇంత వాటర్ చేసుకుంటున్నా. ఈలోపు మనం రసంకి రెడీ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఫస్ట్ ఇందులో ఆవాలు వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 2, ఒక సగం తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, రెండు ఎండుమిరపకాయలు, ఇది ఇలాగే లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. కొద్దిగా ఇంగువ, తర్వాత చలికాలం కదండి, మిరియాలు వేసుకుందాం. కొంచెం ఎక్కువగా మిరియాల పొడి, ఘాటుగా ఉంటుంది. ఆల్రెడీ కొంచెం జీలకర్ర వేసుకున్నాం కదా, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందాం. ఇది ఇలా దూరగా వేయించుకొని ఆల్రెడీ రసం కలుపుకున్నాం కదా, చింతపండు రసం ఇందులో వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇది ఉడికేటప్పుడు శనగ్గింజల పొడి వేసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇంకొంచెం మగ్గాలి. ఈలోపు రసము అయిపోతుంది. రసం అయ్యేలోపు చికెన్ కూడా అయిపోతుంది. వేడివేడిగా తినేయడమే. రసం ఉడకడం స్టార్ట్ అయింది. ఈలోపు నేను శనగ్గింజల పొడి ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకుంటా. ఏం లేదు, జస్ట్ దూరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవడం అంతే. దీన్ని ఇందులో వేసేయడమే. ఇది రసమే, శనగ్గింజల రసం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఫ్లేవర్ బాగుండాలి కదా, తెలియాలి కదా మరి. ఫ్రెండ్స్, ఈ రసం కొత్తగా అనిపిస్తుందా మీకు? నచ్చితే నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత శనగ్గింజలు పొడేసాం. ఇది ఒక్క ఉడుకు అలా ఉడకంగానే 1 స్పూన్ గీ వేసుకొని, 1 స్పూన్ ఇలా గీ వేసుకొని, గీ కరిగాక దించేయడమే. అద్దిరిపోయే శనగ్గింజల రసం రెడీ. రసం అయిపోయిందండి. సూపర్ శనగ్గింజల రసం రెడీ. చికెన్ కూడా ఉడికిపోవచ్చింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరప్పొడి వేసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, ఈ మిరప్పొడి అలా పచ్చిగా బాగుండదు. కొద్దిగా చికెన్లో మిక్స్ అవ్వాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, అప్పుడు బాగా చికెన్లో కలుస్తుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని కాసేపు ఈ వాటర్ అంతా
కొద్దిగా డ్రై అయ్యే వరకు వేయించుకొని, మిరప్పొడి చికెన్కి బాగా పట్టేసింది. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ రెడీ చేసుకున్నాం కదా, మసాలా పౌడర్ మిక్సీకి వేసుకున్నాను. ఇది ఇందులో వేసేస్తున్నాం. ఇంక ఇది వేసాక ఈ ఫ్లేవర్ పడాక తిని చూడండి, మీకే తెలుస్తుంది. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాం. ఇది లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు చికెన్కి పట్టేలాగా ఫ్లేవర్ కలిపి ఆఫ్ చేసేసుకోవడమే. సూపర్ చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేద్దాం. ఆవిరికి చికెన్కి ఆ మసాలా బాగా పడుతుంది, స్మెల్ అద్దరిపోతుంది. రెండు రెడీ అయిపోయి ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అండ్ వేడి శనగగింజల రసం. ఆకలి దంచేస్తుంది, కుమ్మేద్దామా? మీరు కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి ట్రై చేసి కమెంట్స్లో నాకు చెప్తారు కదా. కుక్కోడి బాగుంది, కూత బాగుంది, నోరు ఆగనంటోంది. మాటలు లేవు. అర్జెంటుగా ట్రై చేసి వెంటనే నాకు కమెంట్స్లో పెడతారు కదా.